The book of Psalm is considered to be unique at least for 5 reasons. కీర్తనల గ్రంథము కనీసం 5 కారణాలను బట్టి ప్రత్యేకమైనటువంటి పుస్తకంగా పిలువబడుతుంది. Reason number 1, it's loaded with praise and prayer and written at least 20 times in this book only throughout the scriptures. కాబట్టి మొదటి కారణం ఏంటంటే ఈ కీర్తనల్లో మనము స్తుతి ప్రార్థనలు మనం చూస్తాము. ఈ కీర్తనలో బైబిల్లో ఎక్కడ లేనట్లుగా 20 పర్యాయాలు మనం అలాగ చూస్తాం. 200 times. 200 సార్లు. That's as to how this forms to be one of the unique characters of the rest of the books. కాబట్టి మిగిలినటువంటి పుస్తకాలతో పోలిస్తే దీంట్లో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అంశం ఇది. Reason number 2, this book of Psalms spreads from womb to the tomb of every human being. రెండవ కారణం ఏంటంటే ఈ కీర్తనల గ్రంథము ప్రతి మానవుడి యొక్క గర్భం ధరించినటువంటి ఆ స్థితి నుంచి సమాధిలోకి వెళ్ళేంత వరకు కూడా జీవితానంతటిని కూడా ఇందులో పొందుపరిచారు. In Psalm 22 verse 9 we read that thou art my God even from my mother's womb. కీర్తనల గ్రంథము 22:9 వచనంలో రాయబడింది, గర్భవాసివైన మొదలుకొని నీవే నాకు ప్రాప్తుడు లేక దేవుడు అంటాడు. So he starts with the span of a man's beginning called mother's womb. కాబట్టి మానవుని యొక్క జీవిత కాలంలో తల్లి గర్భము అనేటువంటి ఆ సమయం నుంచి ఆరంభిస్తాడు and goes all the way to the tomb of a human being, saying in Psalm 48 verse 14, thou art our guide even unto death. తర్వాత మానవుని యొక్క చివరి స్థలమైనటువంటి సమాధి వరకు కూడా సంగతులు రాస్తూ కీర్తన 48:14 అంటాడు, ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనల్ని నడిపించును అంటాడు. He leads us, he keeps us, he guides us, navigates us even unto our death. ఆయన మనల్ని కాపాడుతాడు, నడిపిస్తాడు, ఆయన మనల్ని మరణము వరకు కూడా ఆయన ముందుకు తీసుకెళ్తాడు. So the book of Psalms spans in a human life from mother's womb to the tomb. కాబట్టి కీర్తనల గ్రంథంలో మానవ జీవిత కాలము తల్లి గర్భము కల్లి దరగము మొదలుకొని సమాధి వరకు కూడా దాంట్లో రాయబడ్డాయి. And reason number 3, this is the only book that contains psalms of degrees. కాబట్టి మూడవ కారణం ఏంటంటే ఇదొకే పుస్తకంలో యాత్రా కీర్తనలు రాయబడినట్లుగా మనం చూస్తాం. And never and nowhere we come across this heading in the Holy Writ other than the book of Psalms. We have at least 15 psalms. మరి బైబిల్ అంతట్లో కూడా ఎక్కడ కూడా ఇలాంటి కీర్తనలు మనం చూడడం ఇలాంటి పేరుతో కీర్తనల గ్రంథంలో మాత్రమే 15 యాత్రా కీర్తనలనే పేరుతో రాయబడ్డాయి. That starts with Psalm 120, goes all the way down to 134. కీర్తన 120తో ఆరంభం అవుతుంది. కీర్తన 134 వరకు కూడా ఈ కీర్తనలు మనం చూస్తాం. And fourthly, this book of Psalm is considered to be unique because it covers at least 7 penitential confessing psalms. నాలుగవ కారణం ఏంటంటే కీర్తనల గ్రంథంలో కనీసము 7 పశ్చాత్తాపముతో కూడినటువంటి కీర్తనలు దీంట్లో ఉన్నాయి. The penitential heart of this psalmist goes all the way down to the core of a human heart. కాబట్టి ఈ కీర్తనకారుడి యొక్క పశ్చాత్తాపము తన ఒప్పుదల మానవుడి యొక్క హృదయాంతరంగంలో ఉన్నటువంటి స్థితిని మనకు కనపరుస్తుంది. Psalm 51 is such a classic example as to how man can confess his sin before God. కీర్తనలో 51 ఏ రీతిగా మానవుడు దేవుని సన్నిధిలో తన పాపాన్ని తన అపరాధాన్ని ఎలాగనో ఒప్పుకోగలుగుతాడనేటువంటి శ్రేష్టమైనటువంటి సంగతులు మనం దాంట్లో చూస్తాం. And reason number 5, it's so strange to know that when Christ started his ministry, he has quoted for the first time in his quotation from book of Psalm 69 verse 9. ఈ ఐదవ కారణము ఇది చాలా ఆశ్చర్యం కలిగించే సంగతి ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క పరిచర్య ఆరంభంలో కీర్తనల గ్రంథంలో నుంచి కీర్తన 69:9 వచనాన్ని ఎత్తి అని చెబుతాడు. It's mentioned in John chapter 2 verse 17. యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనంలో ఆ మాట రాయబడింది. And finally and lastly quotes from Psalm again while he was on the cross. చివరిగా ఆయన శిలువపై ఉన్నప్పుడు కూడా కీర్తనల గ్రంథం నుంచి వచనాన్ని ఎత్తి చెప్తాడు. It is Psalm 31 verse 5. కీర్తన 31:5 వచనం. It is mentioned in Luke chapter 23 verse 46. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనములో అది తిరిగి చెప్పబడడం చూస్తాం. Perhaps these are the 5 reasons as to why we consider the book of Psalm is quite unique. కాబట్టి కనీసం ఈ 5 కారణాలను బట్టి కీర్తనల గ్రంథము ఎంతో ప్రత్యేకమైనటువంటి పుస్తకంగా పిలువబడుతుంది. When we